Hello everyone, welcome to AP Tech Paper to Math. In today's session, we start one of the most important topics, trigonometry. Every tech paper contains 2 to 4 questions from this topic. Trigonometry simply means measurement of triangles. Trigonometry derived from these three terms. Tri means 3, gon means side, metron means measure. ట్రిగ్నామెట్రీలో ఎలాంటి ప్రశ్నలు అడగచ్చు? ఫస్ట్ది సైన్ కాస్ టాన్ అలాంటి విలువలు, ఎత్తులు దూరానికి సంబంధించిన ప్రాబ్లమ్స్, ఈక్వేషన్స్, ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్స్ మరియు ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్ నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో 3 సైడ్స్ 3 యాంగిల్స్ ఉన్నాయి. రైట్ యాంగిల్ మీద మనకి కమాండింగ్ ఉన్నాయి. ఇప్పుడు కొన్ని బేసిక్స్ చూద్దాం. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఇది 90 డిగ్రీస్. ఈ రెండు లైన్స్ ఒకదానికోటి పర్పెండిక్యులర్ గా ఉన్నాయి కాబట్టి ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాం. 1 డిగ్రీ 90 ఉంది కాబట్టి దీన్ని రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాం. ఇందులో ఏటవాలుగా ఉన్నదాన్ని, ఈ ఏటవాలుగా ఉండేదాన్ని సైడ్ ని ఇది ఏ, ఇది బి, ఇది సి. ఏటవాలుగా ఉండే సైడ్ ని ఏసీని హైపోటెన్యూస్ అంటాం. హైపోటెన్యూస్. తర్వాత మనం ఇక్కడ ఏదో ఒక దాన్ని యాంగిల్ గా తీసుకుంటాం. సపోజ్ నేను ఇక్కడ సి దగ్గర యాంగిల్ అని ఆ తెలియని యాంగిల్ మనం తీటా అనుకుంటే, తీటాకు ఎదురుగా ఉండే సైడ్, తీటాకు ఎదురుగా ఉండేది ఏబి కాబట్టి ఏబిని మనం ఆపోజిట్ సైడ్ అంటాం. ఏబిని ఆపోజిట్ సైడ్ అంటాం. ఏసీని హైపాటన్యూస్ అంటాం, ఏబిని ఆపోజిట్ సైడ్ అంటాం, బీసీని అడ్జసెంట్ సైడ్ అంటాం. అదే ట్రయాంగిల్లో మనం ఇప్పుడు సి బదులు ఏ దగ్గర నేను యాంగిల్ తీసుకుంటున్నాను, ఇది తీటా. అప్పుడు ఆపోజిట్ సైడ్ ఏకి ఆపోజిట్ సైడ్, ఇక్కడ తీటా ఉంది కాబట్టి తీటాకు ఆపోజిట్ సైడ్ బీసీ. బీసీ అనేది ఆపోజిట్ సైడ్ అవుతుంది. బీసీ అనేది ఆపోజిట్ సైడ్ అవుతుంది. ఏటవాలుగా ఉన్నది ఎప్పటికీ హైపాటన్యూస్ అవుతుంది. నేను దీన్ని సింపుల్ గా హెచ్వైపీ అని రాస్తున్నాను, హైపాటన్యూస్ అవుతుంది. మిగిలిన సైడ్ అది ఎప్పటికీ అడ్జసెంట్ సైడ్ అవుతుంది. ఇప్పుడు ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ గురించి మనం తెలుసుకున్నాం. వీటిని సింపుల్ గా మనం ట్రిక్ రేషియోస్ అంటాం. సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపాటన్యూస్. కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ బై హైపాటన్యూస్. టాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సైన్ తీటా అంటే ఆపోజిట్ సైడ్ కి హైపాటన్యూస్ కి రేషియో. అంటే ఆపోజిట్ సైడ్ యొక్క విలువ హైపాటన్యూస్ యొక్క విలువను డివైడ్ చేస్తే వచ్చేదాన్ని మనం సైన్ తీటా అంటాం. ఇవన్నీ రేషియోస్. అంటే సైడ్ ని ఇంకొక సైడ్ తో డివైడ్ చేయడం వల్ల వాటికి పేర్లు పెట్టారు. అవే సైన్ తీటా, కాస్ తీటా, టాన్ తీటా. ఇవి 3 ట్రిగ్నామెట్రిక్ రేషియోస్. సో ఈ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఉన్నాయంటే 3 ఉన్నాయి. ఈ 3 నుంచి మళ్ళీ ఇంకొక 3 మనం రివర్స్ లో రాస్తాం, రెసిప్రోకల్ లో రాస్తాం. సైన్ తీటాకి రెసిప్రోకల్ కొసెకన్ తీటా, కాస్ తీటాకి రెసిప్రోకల్ సీకెన్ తీటా, టాన్ తీటాకి రెసిప్రోకల్ కాట్ తీటా. అవి ఇక్కడ రాస్తాను. సైన్ తీటాకి రెసిప్రోకల్ కొసెకన్ తీటా, అలానే కాస్ తీటాకి రెసిప్రోకల్ సీకెన్ తీటా. ఇక్కడ కాస్ తీటాకి అడ్జసెంట్ సైడ్ బై హైపాటన్యూస్. ఇక్కడ ఏం రాసాం, హైపాటన్యూస్ బై అడ్జసెంట్ సైడ్ రాసాం ఇక్కడ. అలానే టాన్ తీటా అంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. మనం దానికి రెసిప్రోకల్ కాట్ తీటా, అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. జస్ట్ ఫ్లిప్ చేయండి. ఇప్పుడు రెసిప్రోకల్స్ రాస్తాం. సైన్ తీటాకు రెసిప్రోకల్ కొసెకన్ తీటా కాబట్టి మనం సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై కొసెకన్ తీటా అని రాయొచ్చు. సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై కొసెకన్ తీటా. అలానే కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై సీకెన్ తీటా. కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై సీకెన్ తీటా. టాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై కాట్ తీటా. అలానే కొసెకన్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై సైన్ తీటా అని రాయొచ్చు. 1 బై సీకెన్ తీటా ఈజ్ ఈక్వల్ టు సీకెన్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై కాస్ తీటా అని రాయొచ్చు. కాట్ తీటా ఈజ్ ఈక్వల్ టు టాన్ తీటా 1 బై టాన్ తీటా అని రాయొచ్చు. ఇప్పుడు చూడండి, కొసెకన్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై సైన్ తీటా అని రాయొచ్చు. అలానే సీకెన్ తీటాకు 1 బై కాస్ తీటా అని రాయొచ్చు. కాట్ తీటాను 1 బై టాన్ తీటా అని రాయొచ్చు. ఇప్పుడు పైథాగోరియన్ ఐడెంటిటీస్ ముఖ్యంగా 3 గుర్తుపెట్టుకోవాలి ఏపీ టెట్ కి. సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ టాన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు సీకెన్ స్క్వేర్ తీటా, 1 ప్లస్ కాట్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు కొసెకన్ స్క్వేర్ తీటా.
స్క్రీన్ పైన చూడండి, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఇజ్ ఈక్వల్ టు 1. 1 ప్లస్ టాన్ స్క్వేర్ థీటా ఇజ్ ఈక్వల్ టు సీకెన్ స్క్వేర్ థీటా. 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా ఇజ్ ఈక్వల్ టు కొసికెన్ స్క్వేర్ థీటా. ఈ మూడు ఒక్కొక్కటి 30 సార్లు రాస్తే మీరు పర్ఫెక్ట్ గా గుర్తుపెట్టుకుంటారు. ఇప్పుడు స్పెషల్ యాంగిల్స్ టేబుల్ గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా మనం సైన్, కాస్ 0 డిగ్రీస్, 30 డిగ్రీస్, 45 డిగ్రీస్, 60 డిగ్రీస్, 90 డిగ్రీస్ ఇవి గుర్తుపెట్టుకుంటే మిగతా అన్ని ఈజీ అన్నమాట. అది ఎలానో చూద్దాం. ఫస్ట్ మనం 0, 1, 2, 3, 4 అనే డిజిట్స్ రాసుకున్నాం. తర్వాత అన్నిటినీ మనము 4 తో డివైడ్ చేద్దాం. ఇప్పుడు మనం అన్నిటికీ రూట్ అప్లై చేస్తాం, స్క్వేర్ రూట్. ఇప్పుడు వాటి విలువలు రాద్దాం. 0/4 అంటే 0, 1 కి రూట్ 1, 4 కి స్క్వేర్ రూట్ 2, 0 కి స్క్వేర్ రూట్ 0. ఓకే, అలానే ఇక్కడ 2 1 జా 2, 2 2 జా 4, నెక్స్ట్ 1 కి రూట్ 1, 2కి స్క్వేర్ రూట్ లేదు కాబట్టి రూట్ 3/4, 3కి స్క్వేర్ రూట్ లేదు కాబట్టి దాన్ని అలానే రూట్ 3 అని రాస్తాం. 4 కి స్క్వేర్ రూట్ వచ్చేసి 2, నెక్స్ట్ 4 4 క్యాన్సిల్ అవుతాయి, 4 1 జా 4 1 జా అని. 1 కి స్క్వేర్ రూట్ వచ్చేసి 1. ఓకే, ఇవి వాల్యూస్ ఇక్కడ టేబుల్ లో రాస్తాను చూడండి. ఇలా టేబుల్ రాసిన తర్వాత ఫస్ట్ ఇక్కడ 0 ఉంది కదా, ఫస్ట్ వాల్యూ 0, అది ఇక్కడ 0 రాస్తాం. నెక్స్ట్ 1/2 ఇక్కడ రాయండి, 1/2. నెక్స్ట్ 1/√, ఇక్కడ 1/2 రాస్తున్నాము. నెక్స్ట్ √3/2, ఇక్కడ √3/2 రాస్తున్నాము. నెక్స్ట్ లాస్ట్ ది 1, సైన్ 0 డిగ్రీస్ 0, సైన్ 30 డిగ్రీస్ 1/2, సైన్ 45 వచ్చేసి 1/√2, సైన్ 60 డిగ్రీస్ √3/2, సైన్ 90 వచ్చేసి 1. ఇప్పుడు వీటిని రివర్స్ లో రాస్తే ఈ 1 ఇక్కడ రాశాను, నెక్స్ట్ √3/2 నెక్స్ట్ రాశాను, తర్వాత 1/√2, నెక్స్ట్ 1/2, తర్వాత 0. ఇప్పుడు మనం సైన్ కాస్ తెలుసుకుంటే చాలు, మిగతా అన్ని కూడా మనం కనుక్కోవచ్చు. సపోజ్ ఇక్కడ మనకి ట్యాన్ కావాలి. ట్యాన్ కావాలంటే మనకి ట్యాన్ కి ఒక చిన్న సూత్రం ఏంటంటే సైన్ థీటా బై కాస్ థీటా. ట్యాన్ థీటాకి ఫార్ములా సైన్ థీటా బై కాస్ థీటా. అంటే సైన్ వాల్యూస్ ని మనం కాస్ థీటా వాల్యూతో డివైడ్ చేస్తే ట్యాన్ థీటా విలువలు వస్తాయి. ఇప్పుడు సైన్ 0 వాల్యూ ఎంత? 0. స్క్రీన్ పై చెప్తాను. ఇక్కడ సైన్ 0ని కాస్ 0తో డివైడ్ చేస్తే ట్యాన్ 0 వస్తుంది. సో సైన్ 0 వాల్యూ 0, కాస్ 0 వాల్యూ 1. 0/1 అంటే ఏమొస్తుంది? 0. కాబట్టి ఇక్కడ 1 రాశాను. అలానే నెక్స్ట్ సైన్ 30 డిగ్రీస్ 1/2 రాస్తాము, బై కాస్ 30 డిగ్రీస్ √3/2 ఇలా రాసిన తర్వాత 1/2 అలానే రాయండి. డివిజన్ మనం ఫ్రాక్షన్స్ వచ్చినప్పుడు ఇంటూ రాసుకొని √3/2 రివర్స్ రాసుకుంటే 2/√3 అవుతుంది. అప్పుడు క్యాన్సిల్ అవుతే మనకి 1/√3, ఇక్కడ 1/√3, రైట్. నెక్స్ట్ ఇక్కడ 1/√2 1/√2, 1/√2ని 1/√2తో అంటే ఒక నంబర్ని అదే నంబర్ తో డివైడ్ చేస్తే మనకి 1 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ √3/2 1/2, రైట్. √3/2ని 1/2 డివైడ్ చేయాలి. 2 2 క్యాన్సిల్ అయితే మనకు మిగిలేది √3. 0/ఎనీథింగ్ ఇస్ 0, కానీ ఇక్కడ 1/0 ఎనీథింగ్ బై 0 అన్నప్పుడు ఏం రాస్తాం మనం? నాట్ డిఫైన్డ్ అని రాస్తాం. నాట్ డిఫైన్. ఈ ఫస్ట్ రెండు గుర్తుపెట్టుకుంటే ట్యాన్ కి మనకి డివైడ్ చేయడం వల్ల వస్తాయి, రైట్. మిగిలినవి రెసిప్రోకల్ ద్వారా కనుక్కోవచ్చు. ఇప్పుడు సైన్ కి రెసిప్రోకల్ ఏం తీసుకుంటాం మనం? కొసికెన్ తీసుకుంటాం. కాస్ కి సీకెన్, ట్యాన్ కి కాట్, ఇలా కూడా మనం కనుక్కోవచ్చు. ఇప్పుడు ప్రశ్నల ట్రెండ్ ఏ విధంగా ఉంటుందో 2024 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ని మనం గమనిస్తాం. ఈ ఫస్ట్ క్వశ్చన్ బేసిక్ వాల్యూస్ అంటే సైన్ వాల్యూస్, కాస్, టాన్, కాస్, సీకెన్, కొసికెన్ వాల్యూస్ మీద అడిగిన ప్రశ్న ఇది. దీనికి ఏం గుర్తుపెట్టుకోవాలంటే మీరు కొన్ని నంబర్స్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. 3 4 5, తర్వాత 5 12 13, 5 12 13, నెక్స్ట్ ది 8 15 17, 8 15 17, తర్వాత 7 24 25 గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి ఈ ఫస్ట్ దానికి డబల్ చేయండి. 3 డబల్ 6 అవుతుంది, 4 కి డబల్ 8 అవుతుంది, 5 కి డబల్ 10 అవుతుంది. సో ఎక్కువగా మనకి 1 2 3 4 5 ఇవి పైథాగోరియన్ ట్రిప్లెట్స్ అంటాం. ఇవి గుర్తు పెట్టుకుంటే మనం ఈజీగా ఆన్సర్ కనుక్కోవచ్చు. ఓకే, ముందు ఇవేంటో చూద్దాం.
ఇప్పుడు 3, 4, 5 ఇక్కడ చూడండి 3, 5 ఇచ్చారు. సైన్ బి ఈక్వల్ సైన్ బి లో ఇక్కడ 3/5 ఇచ్చారు, అంటే 3, 5 ఇచ్చారు. అంటే ఏం మిస్ అయింది? 4. ఇది మనకు ఆన్సర్ లో కనిపించాలి. సో ఆన్సర్ లో 4 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఇక్కడ 4 ఉంది. మిగతా వాటిలో 4 లేదు, కాబట్టి ఆన్సర్ ఇది అవుతుంది. రైట్? ఎలా చూద్దాం. రైట్, బేసిక్ మెథడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫస్ట్ మనం ఒక ట్రయాంగిల్ గీసుకోవాలి. గీసుకున్న తర్వాత ఇక్కడ రైట్ యాంగిల్ 90 అన్నాడు. యాంగిల్ ఏ వచ్చేసి 90 డిగ్రీస్. ఇక్కడ 90 డిగ్రీస్ అంటే మనకి ఇది 90 డిగ్రీస్ అన్నమాట. ఇక్కడ మాత్రమే మనం ఏ రాయాలి. రైట్ యాంగిల్ ఎక్కడైతే ఉంటుందో అది అక్కడ రాయాలి. రాసాము. నెక్స్ట్ మనం ఏబిసిలో ఏ ఇక్కడ అంటే ఇంకేం మిగిలింది? ఇక్కడ బిసి. రైట్, హైపార్టెన్యూస్ అంటే ఏసీనే కాదు, ఏబి ఉండొచ్చు, బీసీ ఉండొచ్చు. రైట్, ఇలా రాసిన తర్వాత ఇక్కడ మనకి సైన్ బీటా అన్నారు. సైన్ బి అన్నాడు. సైన్ బి కూడా అన్నాడు. సైన్ బి అంటే ఇక్కడ మనం బి దగ్గర మనం యాంగిల్ థీటా అని అనుకుంటే ఇది బి కాబట్టి ఇక్కడ బి అన్నాడు కాబట్టి బీనే రాయాలి. థీటా అంటే థీటా రాసుకోవాలి. సో ఇక్కడ బి కాబట్టి సైన్ బి అంటే బికి ఎదురుగా ఇది ఆపోజిట్ సైడ్ అవుతుంది. ఏటవలం అనేది ఎప్పుడైనా ఏ డయాగ్రామ్ అయినా సరే హైపార్టెన్యూస్ అవుతుంది. ఇక మిగిలింది అడ్జసెంట్ సైడ్ అవుతుంది. ఫస్ట్ ఇది నేను రాసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ సైన్ బి అంటే రాస్తున్నాను. ఇక్కడ మనకి సైన్ కి థీటాకి ఫార్ములా తెలుసు. డెఫినేషన్ ఆపోజిట్ సైడ్ బై హైపార్టెన్యూస్. సో ఫస్ట్ అది రాస్తాము, ఆపోజిట్ సైడ్ బై హైపార్టెన్యూస్. అలా రాసిన తర్వాత ఇక్కడ ఆపోజిట్ సైడ్ అంటే 3 అని, హైపార్టెన్యూస్ అంటే 5 అని. సో మనకి ఆపోజిట్ సైడ్ 3 తెలుసు, హైపార్టెన్యూస్ 5 తెలుసు. ఇప్పుడు మనం కనుక్కోవాల్సినవి కాస్ బి. ఫస్ట్ కాస్ బి రాయాలి. కాస్ బి అంటే దాని డెఫినేషన్ గుర్తుపెట్టుకోవాలి. కాస్ బికి మనం అడ్జసెంట్ సైడ్ బై హైపార్టెన్యూస్. అడ్జసెంట్ సైడ్ బై హైపార్టెన్యూస్. హైపార్టెన్యూస్ తెలుసు మనకి 5 అని. చూడండి లెక్కలో 5 ఉంది కాబట్టి ఇక్కడ 5 రాస్తాం. ఇంకా ఏం కావాలి మనకి? అడ్జసెంట్ సైడ్. ఆ అడ్జసెంట్ సైడ్ కనుక్కోవడానికి మనం పై దగ్గర ట్రిప్లెట్స్ వాడాలి. ఈ పై దగ్గర స్థిరం వాడాలి. రైట్, దీంట్లో ఏం చెప్తే మనకి హైపార్టెన్యూస్ యొక్క స్క్వేర్ వచ్చేసి మిగిలిన 2 సైడ్స్ యొక్క స్క్వేర్ యొక్క మొత్తానికి సమానం. అంటే కర్ణాన్ని స్క్వేర్ చేస్తే ఎంతైతే వస్తుందో మిగిలిన 2 స్క్వేర్లను 2 సైడ్లని స్క్వేర్ చేసి యాడ్ చేస్తే అంతే వస్తుంది. అంటే ఇప్పుడు హైపార్టెన్యూస్ 3 ఇచ్చారు, హైపార్టెన్యూస్ ఇక్కడ 5 ఇచ్చారు. పెద్ద నెంబర్ ఎప్పటికీ హైపార్టెన్యూస్ అవుతుంది. ఆపోజిట్ సైడ్ 3 ఇచ్చారు. సో ఆపోజిట్ సైడ్ ఇప్పుడు మనం అడ్జసెంట్ సైడ్ కనుక్కోవాలి. రైట్, సో అడ్జసెంట్ సైడ్ ఇక్కడ 3, 5 ఇచ్చారు కాబట్టి ఏం మిగిలింది? 4. అంటే ఇక్కడ 4 అని మనం గుర్తుపెట్టుకోవచ్చు. లేదా మనం చేయాలంటే ఎప్పుడైనా సరే హైపార్టెన్యూస్ ఇచ్చారంటే మీరు సబ్ట్రాక్షన్ చేయండి. వివరంగా చెప్తాను 2 మెథడ్స్. పైథాగరస్ థీరం ఏం చెప్తుందంటే హైపార్టెన్యూస్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. రైట్, సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఇప్పుడు హైపార్టెన్యూస్ ఎంత? ఇక్కడ 5 ఉంది కాబట్టి దానికి 5 స్క్వేర్ వేస్తాం. మిగిలిన 2 సైడ్, ఒక సైడ్ ఏమో 3 స్క్వేర్, 3 ఉంది, 3 స్క్వేర్. ఇది 4 ఇవ్వలేదు, మనం అడ్జసెంట్ సైడ్ కనుక్కున్నాం. అది ఇక్కడ తెలియదు కాబట్టి మనం సైడ్ స్క్వేర్ అని రాస్తాం. లేదా దాన్ని ఏబిసి అక్షరాలతో కూడా రాసుకోవచ్చు. ఇప్పుడు 5, 5 25 అవుతుంది కదా. 3, 3 9. నెక్స్ట్ ఇక్కడ సైడ్ అని రాసుకున్నాం, సైడ్ స్క్వేర్ అని రాసుకున్నాం. నెక్స్ట్ 25 లో 9 తీసేస్తే 16 వస్తుంది. 16 ఇది కూడా ఏమవుతుంది? సైడ్ స్క్వేర్. అప్పుడు సైడ్ కావాలంటే మనకి సైడ్ స్క్వేర్ 16 కదా. సైడ్ కావాలంటే ఏం చేయాలి? ఈ స్క్వేర్ అవతలపోతే రూట్ అవుతుంది. అంటే 16 రూట్, 16 రూట్ ఎంత? 4. కాబట్టి అడ్జసెంట్ సైడ్ 4. ఇలా మనం చేస్తాం. ఇంకొక రకంగా సింపుల్ గా చెప్పాలంటే ఈ డయాగ్రామ్ మనకి ఇది 3, ఇది 5, ఇది కనుక్కోవాలి మనం. రైట్, ఇది అడ్జసెంట్ సైడ్ కనుక్కోవాలి. ఇది కనుక్కోవాలంటే హైపార్టెన్యూస్ ఇచ్చారంటే మీరు ఏం చేయాలంటే సబ్ట్రాక్షన్ చేయాలి. అంటే 5 స్క్వేర్ దాంట్లో నుంచి 3 స్క్వేర్, పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్ స్క్వేర్ తీసేయి. 5, 5 25 అవుతుంది. తర్వాత 3, 3 9 అవుతుంది. 25 లో 9 పోతే ఎంత? 16. ఇలా వచ్చిన తర్వాత దానికి రూట్ అప్లై చేయాలి, స్క్వేర్ రూట్. ఓకే, స్క్వేర్ రూట్ అప్లై చేస్తే దానికి వస్తుంది మనకి 4 వస్తుంది. ఇది ఇక్కడ మనకు కనుక్కోవచ్చు. ఒకవేళ మీకు హైపార్టెన్యూస్ ఇవ్వలేదనుకో, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ హైపార్టెన్యూస్ కనుక్కోవాలి. హైపార్టెన్యూస్ కనుక్కోమంటే మీరు అడిషన్ చేయాలి. అంటే 4 ని స్క్వేర్ చేయండి ప్లస్ 3 ని స్క్వేర్ చేయండి. 4, 4 జా 16, 3, 3 జా 9. 16 ప్లస్ 9 ఎంత అవుతుంది? 25 అవుతుంది. ఇలా 25 వచ్చిన తర్వాత 25 స్క్వేర్ రూట్ ఎంత? 5. 25 స్క్వేర్ రూట్ ఎంత? 5. కాబట్టి హైపార్టెన్యూస్ ఎంత వచ్చింది? 5. ఈ విధంగా మీరు హైపార్టెన్యూస్ ఇస్తే సబ్ట్రాక్షన్ చేయాలి. హైపార్టెన్యూస్ కనుక్కోమంటే యాడ్ చేయాలి. ఈ 2 విషయాలు గుర్తుపెట్టుకుంటే
మీరు ఈజీగా కనుక్కుంటారు. లేదా అక్కడ నేను రాశాను కొన్ని నెంబర్స్ 3, 4, 5, 5, 12, 13, రైట్, 8, 15, 17, 24, 25 అండ్ 7. ఇవి గుర్తుపెట్టుకుంటే చాలు. ప్రశ్నలు సాల్వ్ చేసేటప్పుడు ఏమి ఇచ్చారు, ఏమి అడుగుతున్నారు, ఆ రెండింటిపైన ఎక్కువ ఫోకస్ పెట్టండి. ఇప్పుడు మనకి సైన్ బి వాల్యూ ఇచ్చారు, దాని డేటాని ఇక్కడ రాస్తాం. సైన్ బి అంటే ఆపోజిట్ సైడ్ బై హైపాటనస్, ఎదుటి భుజం బై కర్ణం. సో ఎదుటి భుజం అంటే ఇక్కడ 3, కర్ణం వచ్చే సైడ్. యాంగిల్ ఇంపార్టెంట్. రైట్ యాంగిల్ ఎక్కడ ఉంది, ఏ దగ్గర ఉందా, బి దగ్గర ఉందా, సి దగ్గర ఉందా, అది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇవి వాల్యూస్ రాసుకుంటారు. 5, 3 ఇక్కడ హైపాటనస్ ఇచ్చాడు కాబట్టి ఈ అడ్జన్ సైడ్ కనుక్కునే మెథడ్ మీకు చెప్పాను ఇందాక, పైదార స్థితిలో తీరం ఉపయోగించి. సో ఇదంతా వచ్చి మనకి 4 వచ్చింది. ఇది అడ్జన్ సైడ్. మనం కనుక్కోవాల్సింది ఏంటి, కాస్ బి. కాస్ బి ఫార్ములా ఏంటిది, డెఫినేషన్ ఏంటిది, అడ్జన్ సైడ్ బై హైపాటన్యూస్. అడ్జన్ సైడ్ బై హైపాటన్యూస్. సో అడ్జన్ సైడ్ మనకి ఇక్కడ 4 వచ్చింది, హైపాటన్యూస్ ఎంత 5. కాబట్టి ఆన్సర్ 4/5. ఫైనల్ ఆన్సర్ 4/5. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ tan theta is equal to 2, then what is secant theta? బ్రాకెట్ లో ప్రిన్సిపల్ వాల్యూ అడిగారు. మనకి ఇచ్చింది ఇక్కడ tan theta. tan theta is equal to 2 అని ఇచ్చి secant theta వాల్యూ అన్నాడు, పక్కన ప్రిన్సిపల్ వాల్యూ అన్నాడు. అంటే tan theta మనం secant theta వాల్యూ కనుక్కున్న తర్వాత ఆ theta విలువ మనకి ఇప్పుడు చూడండి, secant theta విలువల్లో ఈ సర్కిల్ గమనిస్తే మనకి 30 degrees, 45 degrees, 60 degrees, తర్వాత 120 degrees, 180 degrees, 270, ఎంత డిగ్రీ అని రాయొచ్చు. విలువలు మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంటాయి, ఎందుకంటే సర్కిల్లో ఇక్కడ వచ్చిన వాల్యూ మళ్ళీ 3 అక్కడికి వస్తే మళ్ళీ అదే వాల్యూ వస్తుంది, రైట్. మళ్ళీ ఇంకొక రౌండ్ వేస్తే అదే వాల్యూ వస్తుంది. ఒక రౌండ్ వేస్తే మనకు 360 degrees వస్తాయి కదా, అలా 2 రౌండ్ వస్తే 720 degrees అవుతుంది. అలా డిగ్రీస్ మారుతాయి కానీ వాల్యూస్ రిపీట్ అవుతుంది. ప్రిన్సిపల్ వాల్యూ అన్నప్పుడు స్టార్టింగ్ లో వచ్చే వాల్యూ, రైట్, స్టార్టింగ్ లో వచ్చే పాజిటివ్ వాల్యూ. ఇలాంటి క్వశ్చన్ అంటే ఇది దేనిపైన బేస్ అంటే ఐడెంటిటీస్ పైన బేస్ అయి ఉంది. సో ఇప్పుడు tan theta 2 = 2 ఆయన ఇచ్చి secant theta అడిగారు, రైట్. దీన్ని మీరు ఎలా చేయొచ్చు అంటే ఐడెంటిటీ తెలుసుగా, 3 ఐడెంటిటీస్ చెప్పాను మనం. sin square theta plus cos square theta = 1, 1 plus tan square theta = secant square theta, 1 plus cos square theta = cosecant square theta. ఇప్పుడు tan కి secant కి సంబంధించిన ఫార్ములాలో మనకి 1 plus tan square theta is equal to secant square theta. ఇలా మనం సరైన దాన్ని మనం ఎన్నుకోవాలి, రైట్. ఇలా ఐడెంటిటీ ఎన్నుకోవాలి. ఎన్నుకున్న తర్వాత 1 plus tan theta అంటే 2 కదా, అక్కడ 2 రాస్తాను, 2 కి స్క్వేర్ ఉంది, = secant square theta. secant square theta, రైట్. 1 plus 2 2 ఎంత 4 = secant square theta. 1 plus 4 ఎంత 5 = secant square theta. మనకి ఇక్కడ secant theta మాత్రమే కావాలి, secant theta. అప్పుడు స్క్వేర్ అవతల పోతే రూట్ అవుతుంది, స్క్వేర్ రూట్ అవుతుంది కాబట్టి 5, √5. secant theta వాల్యూ ఎంత √5. ఇప్పుడు tan కి secant కి మనం రిలేషన్ ఉంది, ఆ 3 ఫార్ములాలో ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. తెలియనప్పుడు మనం బేసిక్ ఏం చేస్తామంటే ఫస్ట్ లో చేసిన క్వశ్చన్ లాగా sin theta = 3/5 అని ఇచ్చారు కదా, కానీ ఇక్కడ ఫ్రాక్షన్ ఇవ్వలేదు. ఫ్రాక్షన్ ఇవ్వనప్పుడు మనం ఏం చేస్తాం, tan theta = ఇది బేసిక్ మెథడ్, tan theta = 2 అని ఉంది కదా, దీని కింద మనం 1 రాసుకుంటే అది 2/1 అవుతుంది. అప్పుడు tan theta 2/1 అన్నప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మనకి, రైట్, 2 సైడ్ తెలిస్తే 3ది కనుక్కోవచ్చు. ఇప్పుడు tan theta 2 అంటే 2/1 రాసుకున్నాం. ఇది tan theta డెఫినేషన్ ఏంటిది, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఏబిసిలు రాసుకోండి, ఏబిసి అని రాసుకోండి, జనరల్ గా రాసుకునేది. ఇక్కడ మనకి ఎక్కడ 90 degrees అని చెప్పలేదు, ఇది 90 degrees అనుకున్నా. తీటా అని ఇచ్చారు కాబట్టి మీరు ఇక్కడ కానీ ఏ దగ్గర కానీ లేదా సి దగ్గర కానీ తీటా అనుకోవాలి, ఇక్కడ మాత్రం అనుకోకూడదు. ఇది ఎందుకంటే మనకి 90 degrees వాల్యూ తెలుసు, ఏ ఎంత ఉందో తెలియదు, సి ఎంత యాంగిల్ ఉందో తెలియదు. ఈ రెండిట్లో మాత్రమే మనం తీటా అనుకోవాలి. సో ఇక్కడ నేను తీటా అనుకుంటున్నాను. ఇప్పుడు తీటాకి ఇది ఆపోజిట్ అవుతుంది, రైట్. ఏటవాలుగా ఉండేది ఎప్పటికీ హైపాటన్యూస్ అవుతుంది, మిగిలింది ఏమవుతుంది, అడ్జసెంట్ సైడ్, రైట్. ఇప్పుడు చూడండి, tan theta డెఫినేషన్ ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ అన్నాం కాబట్టి ఆపోజిట్ అన్నప్పుడు ఎంత ఉంది వాల్యూ 2. సో ఇక్కడ 2 అని రాస్తున్నాం, అంటే ఈ సైడ్ 2 యూనిట్లు ఉందని అర్థం. అలానే అడ్జసెంట్ సైడ్ ఇక్కడ 1 ఉంటే 1 యూనిట్ అడ్జసెంట్ సైడ్. ఇక ఏం కావాలి మనకి, హైపాటన్యూస్ కావాలి. పైథాగరస్ సూత్రంలో మనకి AC² = AB² + BC² ఫార్ములా తెలుసు కదా. ఈ ఫార్ములా మేడం ఎన్ని
టైం వేస్ట్ కాబట్టి సింపుల్ గా హైపార్టెన్స్ కనుక్కోమంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో మీరు రెండింటిని స్క్వేర్ చేసి యాడ్ చేసి స్క్వేర్ రూట్ కనుక్కుంటే సరిపోతుంది. సో ఈ రెండింటిని స్క్వేర్ చేస్తున్నాం. 1ని స్క్వేర్ చేయండి ప్లస్ ఇక్కడ 2 ఉంది కదా, 2ను స్క్వేర్ చేయండి. 1 1 జా 1 అవుతుంది, 2 2 జా 4 అవుతుంది. ఇలా వచ్చిన దానికి మీరు ఏం చేయాలి, 1 + 4 5 అవుతుంది కాబట్టి దీనికి మనం స్క్వేర్ రూట్ వేస్తాం, అప్పుడు √5 వచ్చింది. కాబట్టి ఆన్సర్ √5. అంటే క్వశ్చన్ ఒకటే, దాన్ని మనం ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్ ని ఉపయోగించి చేయొచ్చు, లేదా బేసిక్ డెఫినేషన్స్ కూడా ఉపయోగించి చేయొచ్చు. ఇఫ్ sin θ = √3/2 అండ్ theta lies between 0 degrees and 180 degrees, which is correct? Theta = 30 degrees, theta = 45 degrees, theta = 60 degrees or 120 degrees. Finally, fourth option is theta = 150 degrees. సో ఇది మంచి క్వశ్చన్, ఇంపార్టెంట్. ఇప్పుడు sin θ = √3/2 ఇచ్చాం. sin θ వాల్యూ √3/2 ఇచ్చాం. sin θ వాల్యూ మనకి 60 degrees అయితే √3/2 అని తెలుసుకోండి. sin θ వాల్యూ sin 60 అని మనం టేబుల్లో నేర్చుకోండి. sin 60 వాల్యూ √3/2 అని మనకు తెలుసు. సైన్ కాస్ విలువలు గుర్తుపెట్టుకోమని నేను చెప్పాను కాబట్టి sin 60 degrees √3/2 తెలుసు. అయితే ఇది 90 లోపల కోణమే, 60 అనేది 90 లోపలది. ఇక్కడ మనకు రేంజ్ ఏమి ఇచ్చారు, 0 నుంచి 180 వరకు ఇచ్చారు. సో ఇక్కడ మనం ఇట్లా గీత గీసుకుంటే ఇక్కడ వరకు 90 అవుతుంది, ఇది 90 దాటింది, ఇప్పుడు ఇంతవరకు 180 అవుతుంది, రైట్. ఇది ఇక్కడ వరకు 270, నెక్స్ట్ ఇక్కడ వరకు 360. ఇప్పుడు మనకి 0 to 180 అంటే ఈ రేంజ్ అనమాట. ఈ యాంగిల్లో ఈ మధ్యలో ఏదైనా కోణం 0 నుంచి 180 లోపల అన్నమాట. అది ఇక్కడ √3/2 అంటే పాజిటివ్ వాల్యూ ఇచ్చారు, పాజిటివ్. సైన్ అనేది ఈ ఫస్ట్ క్వాడ్రంట్ రెండో క్వాడ్రంట్ లో పాజిటివ్ గా ఉంటుంది. ఫస్ట్ క్వాడ్రంట్ లో పాజిటివ్ గా ఉంటుంది, రెండవ క్వాడ్రంట్ లో కూడా పాజిటివ్ గా ఉంటుంది, మూడో క్వాడ్రంట్ లో నెగిటివ్ ఉంటుంది, నాలుగో క్వాడ్రంట్ లో కూడా నెగిటివ్ ఉంటుంది. ఈ రెండు క్వాడ్రంట్ లోనే పాజిటివ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ √3/2 అనేది ప్లస్ √3/2 ఉంది కాబట్టి మనకి ఆన్సర్ 0 నుంచి 180 ఇచ్చారు. 0 డిగ్రీల నుంచి తీటా 180 డిగ్రీ లోపల అన్నాడు కాబట్టి 60 ఎక్కడ ఉంది మనకి, ఇక్కడ ఉంది 60. చూడండి, ఇది 60 డిగ్రీస్ అయింది అనుకున్నాం, 60 డిగ్రీస్. ఇక్కడ ఫస్ట్ దాంట్లో పాజిటివ్ కదా, అలానే ఇదే యాంగిల్ ఇక్కడ కూడా పాజిటివ్ ఉంటుంది. అదే ఈ గీత ఎలా ఉంటుందో అలానే గీస్తే ఇది కూడా పాజిటివ్ ఉంటుంది. ఇప్పుడు మనం ఈ యాంగిల్ 60 కాబట్టి ఇది కూడా ఎంత ఉంటుంది, 60నే ఉంటుంది, ఇది 60 ఉంటుంది. మనకు కావాల్సింది ఈ 60 ఒక యాంగిల్ కి √3/2 వాల్యూ వస్తుంది. అలానే ఈ యాంగిల్ కూడా బొమ్మను మళ్ళీ ఇక్కడ గీస్తున్నాం చూడండి, ఈ వాల్యూ కూడా √3/2 వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ యాంగిల్ ఎంత, ఇది ఏమో 60 డిగ్రీస్, ఇది మనకు 60 డిగ్రీస్ అని తెలుసు, రైట్. ఇప్పుడు ఈ యాంగిల్ అదే √3/2 వాల్యూ ఇక్కడ కూడా వస్తుంది, ఇక్కడ కూడా వస్తుంది. అంటే ఈ యాంగిల్ ఎంత అంటే ఇది 90 అని తెలుసు కదా, ఓకే 90 అని తెలుసు. ఇది ఎంత ఉంటుంది అంటే ఇది 60 కదా, ఈ మొత్తం 180 అంటే ఇదంతా మొత్తం 180 అయితే ఇది 60 కాబట్టి ఈ 60 180లోంచి 60 తీసేస్తే 180లో 60 తీసేస్తే 120 వస్తుంది. కాబట్టి 120 కూడా 120 డిగ్రీస్ కూడా √3/2 వాల్యూ వస్తుంది. కాబట్టి θ = 60 డిగ్రీస్ 120 డిగ్రీస్, ఇది మన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, అర్థం చేసుకున్నారు అనుకున్నా. ఈ యాంగిల్ ఈ విలువ కూడా మనకి ఈ విలువ కూడా √3/2నే ఇస్తారు. ఈ విలువ ఎంత అంటే ఏం చేయాలి మనం, ఇది 60 కాబట్టి ఇది 60 కాబట్టి ఇది కూడా 60నే ఉంటుంది. సో మనం ఈ ఇంతవరకు యాంగిల్ కనుక్కోవాలి కాబట్టి 180లోంచి 16 తీసేస్తే సరిపోతుంది. ఇది హైట్స్ అండ్ డిస్టెన్స్ నుంచి ఇచ్చిన క్వశ్చన్. ఫ్రమ్ ఏ పాయింట్ 30 మీటర్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ఏ వర్టికల్ టవర్, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ టు ద టాప్ ఈజ్ 60 డిగ్రీస్. ఇక్కడ ఒకటి మిస్ అయింది, ఈజ్ 60 డిగ్రీస్. దెన్ ద టవర్ హైట్ ఈస్, సో హైట్ ఆఫ్ ది టవర్ కనుక్కోమంటున్నాడు. ప్రాబ్లం ఏం చేయాలంటే ఫస్ట్ డయాగ్రమ్ గీయడం కదా. ఇక్కడ ఎక్కడి నుంచి చూడండి, ఫ్రమ్ ఏ పాయింట్ 30 మీటర్ ఫ్రమ్ ద ఫుట్ ఆఫ్ ఏ వర్టికల్ టవర్. సో ఏదైనా బిల్డింగ్ కానీ టవర్ కానీ ఇచ్చినప్పుడు ఫస్ట్ టవర్ గీయండి. టవర్ అంటే ఎలా గీస్తాం, స్ట్రైట్. బిల్డింగ్ కానీ ఏదైనా సరే స్ట్రైట్ ఒక లైన్ గీస్తాం. గీసిన తర్వాత ఫుట్ ఆఫ్ ఏ వర్టికల్ టవర్, ఇది టవర్ వర్టికల్ కదా నిలువుగా, దీని ఫుట్ అంటే ఇది. దీనికి దూరంగా 30 మీటర్ల దూరంలో, అంటే ఇటుపక్కైనా 37 మీటర్ల దూరం గీయచ్చు, లేదంటే మీరు ఇటుపక్కైనా 30 మీటర్ల దూరం గీయచ్చు. అలా గీసుకున్న తర్వాత యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ఇక్కడి నుంచి మనం చూస్తున్నాం అని అర్థం, పైకి అనమాట. ఎలివేషన్ అంటే పైకి అనమాట.
డిప్రెషన్ అంటే కిందికి. సో పైకి చూస్తున్నాం కాబట్టి మీరు యారో మార్క్ ఇది పైకి తీసుకోండి. తర్వాత ఇక్కడ ఆ యాంగిల్ రాయండి. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత 60 degrees ఇలా రాయండి. ఓకే, ఇలా రాసిన తర్వాత ఇప్పుడు ఫ్రమ్ ఏ పాయింట్ 30 మీటర్ ఫ్రమ్ ద ఫుట్ ఆఫ్ ఏ వర్టికల్ టవర్ అన్నాడు. సో ఇక్కడ ఫుట్ ఉంది, వీళ్ళకి 30 మీటర్ల దూరం నుంచి చూశాడు కాబట్టి ఇక్కడ 30 మీటర్ల దూరం రాస్తాం. ఇది మనకి ప్రాబ్లంలో ఉన్న ఇన్ఫర్మేషన్. మనకు కావాల్సిన ఏంటి చూడండి, టవర్ హైట్ అడిగాడు. ఇది టవర్ కదా, ఇది ఏబిసిలు రాసుకోండి, ఏబిసి ఎలా అయినా రాసుకోవచ్చు. ఇది టవర్, దీని హైట్ కనుక్కోవాలి, అంటే ఏబి హైట్ కావాలి. ఇక్కడ మనకి క్వశ్చన్ మార్క్ రాస్తున్నాను, ఇది హైట్ కావాలి. ఇలాంటి ప్రాబ్లమ్స్ లో మీరు మనకు ఏది తెలుసు ఏది తెలియదు దాని మీద ఫోకస్ పెట్టండి. మనకు తెలిసింది ఏంటిది, అడ్జెన్ సైడ్ చూడండి, ఇది థీటా అనుకుంటే ఇది ఏటవాలుగా ఉంది కాబట్టి ఇది చూడండి, ఏసీ అనేది ఏటవాలుగా ఉంది కాబట్టి దీన్ని హైపాటన్యూస్ అంటాం. సింపుల్ హెచ్ రాస్తున్నాను. అలానే ఈ థీటాకు ఎదురుగా ఉండేది ఇది ఈ సైడ్ కాబట్టి, ఎదురుగా అంటే ఇట్లా పోండి, ఇది ఆపోజిట్ సైడ్ అవుతుంది. ఇక మిగిలింది ఏమవుతుంది, అడ్జెన్ సైడ్. ఈ బీసీ అనేది అడ్జెన్ సైడ్ అవుతుంది. ఇలా రాసిన తర్వాత మనకు తెలిసింది 30, అంటే అడ్జెన్ సైడ్ తెలుసు, ఆపోజిట్ సైడ్ తెలియదు. సో తెలిసిన దానికి తెలియని దానికి రేషియో తీసుకోవాలి. అంటే మనకి ఆపోజిట్ కి అడ్జెన్ సైడ్ కి ట్రిగ్నామెట్రిక్ రేషియో ఏముందంటే tan θ ఉంది. tan θ ఏమవుతుంది, ఆపోజిట్ సైడ్ బై అడ్జెన్ సైడ్, ఆపోజిట్ సైడ్ బై అడ్జెన్ సైడ్. అలానే cot θ కూడా ఉంది. cot θ అనేది రెసిప్రోకల్, దానికి ఏం రాస్తాం మనం, ఆపోజిట్ లో రాస్తాం, అడ్జెన్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. చూడండి, ఆపోజిట్ కింద రాశాను, అడ్జెన్ సైడ్ పైన రాశాను. tan θ అంటే ఆపోజిట్ కి అడ్జెన్ సైడ్ రిలేషన్ కావాలి. tan θ తీసుకున్న ఆన్సర్ వస్తుంది, cot θ తీసుకున్న ఆన్సర్ వస్తుంది, రైట్. నేను ఇప్పుడు tan θ, ఎక్కువ మంది tan θ యూజ్ చేస్తారు కాబట్టి నేను tan θ రాస్తున్నాను. ఇక్కడ tan θ అంటే అది రాస్తాను, tan θ. ఇక్కడ θ వాల్యూ యాంగిల్ ఎంత ఇచ్చాడు, 60 degrees. కాబట్టి tan θ ప్లేస్ లో మనం 60 degrees రాస్తాం. దట్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ తెలియదు మనకి, ఈ ఆపోజిట్ సైడ్ అనేది హైట్ ఆఫ్ ద టవర్ కదా, కాబట్టి నేను ఇక్కడ టవర్ అని రాస్తున్నాను, టవర్ అని రాస్తున్నాను బై అడ్జెన్ సైడ్. అడ్జెన్ సైడ్ వాల్యూ ఎంత ఇచ్చారు, 30, కాబట్టి ఇక్కడ నేను 30 రాస్తున్నాను. ఓకే, స్క్రీన్ కొంచెం పైకి చెప్తాను, మీకు అక్కడ అర్థం వస్తుంది, రైట్. ఇప్పుడు tan 60 వాల్యూ ఎంత, √3. ఇది గుర్తుండాలి మనం, tan 60 వాల్యూ √3 ఈజ్ ఈక్వల్ టవర్ బై 30. మనకు టవర్ కావాలి కాబట్టి 30 నీతో పంపిస్తే మల్టిప్లై అవుతుంది, 30 × √3 ఏమవుతుంది, 30√3. కాబట్టి ఆన్సర్ 30√3. సో అది మనకి ఇక్కడ ఆప్షన్లు ఇచ్చారు, దాన్ని మీరు ఎన్నుకోండి. సెకండ్ ఆప్షన్ రైట్. హలో ఎవరీవన్, లెట్స్ సాల్వ్ సమ్ మోర్ క్వశ్చన్స్. విచ్ ఐడెంటిటీ ఈస్ ఈక్వల్ టు 1 - sin θ బై cos θ? ఇక్కడ ఆప్షన్స్ లో మనకు tan θ మైనస్ secant θ, secant θ ప్లస్ tan θ ఇలా ఇచ్చారు. ఆప్షన్స్ ని అబ్జర్వ్ చేస్తే ఎక్కువ secant tan లలో ఉంది ఆన్సర్, ఒకటి మాత్రం కాస్ సైన్లలో ఉంది. సో ఇలాంటివి ఎప్పుడు చూస్ చేయొద్దండి, ఎన్నుకోవద్దు ఆన్సర్ని. tan secant tan లలో ఉంది కాబట్టి tan secant tan secant, ఈ ఎక్స్ప్రెషన్ ని tan secant లో మార్చడానికి ట్రై చేయాలి. సో ఇప్పుడు సైన్ ఉంది, దాన్ని tan లేక మార్చాలంటే చూడండి, మనకి ఫార్ములా తెలుసు కదా, tan θ అంటే sin θ బై cos θ అనే ఫార్ములా ఉంది. tan θ ఈజ్ ఈక్వల్ sin θ బై cos θ, రైట్. అలానే ఇప్పుడు మనకు 1 - sin θ బై cos θలో మనకు tan ఉంది, ఆప్షన్స్ లో ఉంది కాబట్టి tan లేక మార్చాం. కాస్ కి ఏమవుతుంది, రెసిప్రోకల్ సీకెన్ అవుతుంది, కాస్ కి రెసిప్రోకల్ ఏమవుతుంది, సీకెన్. కాస్ థీటాకి రెసిప్రోకల్ సీకెన్ థీటా అవుతుంది. ఇది ఐడియా మనకి ప్రశ్న చూడంగానే రావాలి. ఇప్పుడు అన్నిటినీ మనం ఏం చేస్తున్నాం అంటే కాస్ థీటాలో డివైడ్ చేయాలి, ఎందుకంటే సైన్ బై కాస్ అయితే మనకి ఏమొస్తుంది, tan వస్తుంది. సో అన్ని టర్మ్స్ ని సైన్ కాస్ థీటాలో డివైడ్ చేద్దాం. సైన్ ఇక్కడ సైన్ కింద ఏం రావాలి, కాస్ రావాలి, tan రావాలంటే. సో అన్ని టర్మ్స్ ని మనం కాస్ తో డివైడ్ చేద్దాం. సో ఒకటిని మనం కాస్ థీటాతో డివైడ్ చేద్దాం, మైనస్ సైన్ థీటాని కూడా మనం కాస్ థీటాతో డివైడ్ చేద్దాం, హోల్ డివైడెడ్ బై కింద కాస్ థీటా ఉంది, దాన్ని కూడా మనం కాస్ థీటాతో డివైడ్ చేద్దాం. అన్నిటిని మనం ప్రతి టర్మ్ని కాస్ థీటాతో డివైడ్ చేస్తాం. ఇప్పుడు 1 బై కాస్ అంటే సీకెన్ థీటా అని తెలుసు మనకి, 1 బై కాస్ అంటే సీకెన్ థీటా.
1/cos అంటే కాస్ తీటాకు ఇన్వర్స్ అని అర్థం. కాస్ తీటాకు రెసిప్రోకల్ ఏంటిది సీకెన్ తీటా మైనస్ సైన్ బై కాస్ అంటే ఏమవుతుంది టాన్ తీటా బై కాస్ తీటా క్యాన్సిల్ అవుతాయి కాబట్టి అది 1 కింద డినామినేటర్ లో 1 ఉన్నా ఒకటే లేకపోయినా నో ప్రాబ్లం. సో ఆన్సర్ సీకెన్ తీటా మైనస్ టాన్ తీటా అది మనకి మూడో ఆప్షన్ లో ఉంది. ఈ ప్రశ్న ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. ఇక్కడ సైన్ థీటా కూడా -12 అని ఇచ్చారు. థీటా వాల్యూస్ 0 నుంచి 360 మధ్యలో ఎక్కడ ఉంటుంది అంటున్నాడు. 0 నుంచి 360 మధ్యలో ఎక్కడ ఉంటుంది అంటున్నాడు. సో ఆప్షన్స్ రెండు ఉన్నాయి. సైన్ థీటా వాల్యూస్ -1/2 రెండింటికి వస్తుంది అన్నమాట. ఈ రెండిట్లో అంటే 360 లోపల ఈ రెండిట్లో దేనికి వస్తున్నాయో అడుగుతున్నాను. సో ఫస్ట్ మీరు చూడండి, సైన్ థీటా +12 అని రాసుకోండి. సైన్ థీటా +12 అనుకుంటే ఈ డయాగ్రామ్ లో మనకి +12 అంటే సైన్ థీటా అంటే తెలుసు కదా మనకి, హాఫ్ అంటే 30 డిగ్రీస్. సైన్ 30 డిగ్రీలకి మనకి హాఫ్ వస్తుంది వాల్యూ. సైన్ 30 డిగ్రీస్ ఎంత హాఫ్. ఇది మనకు తెలుసు, మైనస్ గురించి మర్చిపోండి. సైన్ 30 హాఫ్ అంటే 30 డిగ్రీస్. పాజిటివ్ ఎక్కడ ఉంటుంది, ఫస్ట్ క్వాడ్రంట్ లో పాజిటివ్ అనే సైన్, రెండవ క్వాడ్రంట్ లోనే పాజిటివ్, మూడవ క్వాడ్రంట్ నాలుగవ క్వాడ్రంట్ లో సైన్ నెగిటివ్. సో క్వాడ్రంట్ అంటే ఇది ఫస్ట్ క్వాడ్రంట్, ఇది సెకండ్ క్వాడ్రంట్, ఈ రీజియన్ థర్డ్ క్వాడ్రంట్, ఈ రీజియన్ ఫోర్త్ క్వాడ్రంట్. మనకు అక్కడ నెగిటివ్ వాల్యూ ఇచ్చారు కాబట్టి అది ఇక్కడ మూడవ దాంట్లో మూడవ పాదం, ఇది నాలుగవ పాదంలో ఉంటుంది అన్నమాట. అది ఎలా చూడండి, ఫస్ట్ డయాగ్రామ్ ఏం చేయాలంటే ఇది పాజిటివ్ లో 30 డిగ్రీస్ ఇది అన్నాం కాబట్టి, ఇది 30 డిగ్రీస్ అన్నాం కాబట్టి మనం నెగిటివ్ లో 30 డిగ్రీస్ ఇక్కడ రాసుకోవాలి. నెగిటివ్ ఎక్కడ ఉంటుంది మనకు ఈ మూడవ రీజియన్ మూడవ క్వాడ్రంట్ లో మనకి నెగిటివ్ ఉంటుంది. సో ఇదన్నమాట, ఇది 30 డిగ్రీస్. మనకి యాంగిల్ ఇక్కడి నుంచి తీసుకోవాలి, పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ తీసుకోవాలి కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చే మొత్తం యాంగిల్ మన ఆన్సర్ అవుతుంది. రైట్, ఇక్కడ నుంచి ఇక్కడికంటే 180 కదా, ఎందుకంటే ఇది ఒక సెమీ సర్కిల్ కదా. నెక్స్ట్ ఇది ఒక 30, ఇక్కడ వరకు 180 ప్లస్ ఇది ఒక 30. 180 ప్లస్ 30 ఎంత అవుతుంది 210. 180 ప్లస్ 30 ఎంత అవుతుంది 210. కాబట్టి 210 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. కాబట్టి ఇది రాంగే, ఇది రాంగే, ఇది రాంగే. రెండవ ఆన్సర్ ఏంటంటే ఆల్రెడీ 330 ఉంది, ఇది కరెక్ట్ ఆన్సర్. అది ఎలా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇంకో యాంగిల్ నెగిటివ్ లో మనకి నాలుగో పాదంలో నెగిటివ్ ఉంది, అంటే ఇక్కడ నెగిటివ్ ఉంది. నాలుగో పాదంలో 30 డిగ్రీస్ అంటే మనం ఇక్కడ చూడండి, ఇక్కడ 30 డిగ్రీస్ రాసుకోండి. ఇది 30 డిగ్రీస్ రైట్, ఇది 30 డిగ్రీస్ అన్నమాట. ఇప్పుడు మనకి యాంగిల్ అంటే ఇక్కడ నుంచి రావాలి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రావాలి. ఈ 30 డిగ్రీస్ వదిలేయాలి రైట్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చేదాన్ని మనం యాంగిల్ అంటాం. నెగిటివ్ యాంగిల్ కాబట్టి ఇలా తీసుకోవచ్చు, మనం ఇక్కడ నుంచి తీసుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అని అర్థం. ఈ 30ని వదిలేయాలి, ఇది యాంగిల్ అన్నమాట. ఈ గీత ఇక్కడ నుంచి ఈ లైన్ నుంచి ఇలా తిరిగి ఇట్లా వస్తే ఈ గీత వరకు ఎంత యాంగిల్ ఉంది. సో మనకి ఈ మొత్తం కంప్లీట్ సర్కిల్ అయితే 360 అవుతుంది కదా. మరి ఈ కొంచెం 30 డిగ్రీస్ ని మనం తీసేస్తే ఈ యాంగిల్ మనకు వస్తుంది. కాబట్టి ఆ 30ని తీసేస్తే 330 డిగ్రీస్ అవుతుంది. కాబట్టి ఇది మన ఆన్సర్ అవుతుంది. లాస్ట్ క్వశ్చన్, ఇఫ్ సైన్ ఆల్ఫా = 5/13 అండ్ ఆల్ఫా ఈస్ అక్యూట్, వాట్ ఈస్ టాన్ ఆల్ఫా? చూడండి, ఇక్కడ 5, 13 చూడగానే మీ మైండ్ లో 5, 12, 13 స్ట్రైక్ అవ్వాలి. 5, 12, 13 అనేది మీకు నోట్ పెట్టుకొని చెప్పాను అక్కడ బిగినింగ్ లో, ఇవి గుర్తు రావాలి. ఇక్కడ సైన్ ఆల్ఫా అంటే డెఫినిషన్ ఆపోజిట్ సైడ్ బై హైపాటన్యూస్. సో ఇది ఆపోజిట్ సైడ్, 5 అనేది ఆపోజిట్ సైడ్, 5 అనేది ఆపోజిట్ సైడ్, 13 అనేది 5 అనేది ఆపోజిట్ సైడ్, 13 అనేది హైపాటన్యూస్. 13 అనేది హైపాటన్యూస్. పెద్ద నెంబర్ ఎప్పటికి కూడా హైపాటన్యూస్. ఇంకా మిగిలింది ఏంటిది, ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో 3 సైడ్స్, ఒకటి ఆపోజిట్ సైడ్, రెండవది హైపాటన్యూస్, ఇంకొకటి అడ్జెసెంట్ సైడ్. కాబట్టి మూడవది అడ్జెసెంట్ సైడ్ అని తెలుసుకున్నాం. నెక్స్ట్ ఏంటంటే క్వశ్చన్ ఏమడుగుతున్నాడు, టాన్ ఆల్ఫా. సో టాన్ ఆల్ఫా యొక్క డెఫినేషన్ తెలుసుకోండి. టాన్ ఆల్ఫా అంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జెసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ బై అడ్జెసెంట్ సైడ్. సో ఆపోజిట్ సైడ్ ఎంత ఉంది ఇక్కడ 5. కాబట్టి ఇక్కడ 5 న్యూమరేటర్ లో ఉండాలి. న్యూమరేటర్ లో 5 లేదు కాబట్టి రాంగ్ ఆన్సర్. ఇక్కడ న్యూమరేటర్ లో 5 ఉంది కాబట్టి ఇది రైట్ అవుతుంది. ఇక్కడ న్యూమరేటర్ లేదు కాబట్టి రాంగ్ అవుతుంది. ఇక్కడ న్యూమరేటర్ లో 5 ఉంది కాబట్టి ఇది కూడా రైట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ చూడండి, కింద ఏముంది అడ్జెసెంట్ సైడ్. అడ్జెసెంట్ సైడ్ ఎంత ఉంది ఇక్కడ 12 డినామినేటర్ ఎక్కడ ఉంది, రెండవ ఆప్షన్ లో 12 ఉంది. ఇక్కడ 12 లేదు కాబట్టి ఇది రాంగ్ అయిపోయింది. సో ఫైనల్ ఆన్సర్ 5/12.
సో లాజిక్ గా నేర్చుకోవడం అలవాటు చేసుకోవాలి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నా వీడియోలు చూస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు. మీరు కామెంట్ పెట్టండి ఏవైనా టాపిక్ కావాలని, రైట్? సో ఆ టాపిక్ ని మెన్షన్ చేస్తే నేను ఆ టాపిక్ ని ఖచ్చితంగా చేయడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ.